హై గైస్, ఎలా ఉన్నారు? నేనైతే తిరుమలలో అయితే ఉన్నా. తిరుమలలో అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి బ్యాన్ చేసేసారు. మరి ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ చేశారు, మరి వాటర్ ఎలా తాగుతున్నారని మీకు అయితే డౌట్ రావచ్చు కదా. అయితే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి టీటీడీ వాళ్ళు ఓన్లీ ఇలాంటి గాజు వాటర్ బాటిల్స్ అయితే తయారైతే చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆక్వా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ 750 ml అయితే ఇక్కడ గాజు గ్లాసులో అయితే వాటర్ అయితే ఇస్తారు. ప్రస్తుతం నేనైతే ఇదైతే తీసుకొచ్చాను రూమ్కి. ఈ వాటర్ బాటిల్ ఓన్లీ తిరుమలలో అయితే దొరుకుతాయి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే దొరకవు. ఇదంతా ప్యూర్ గాజులోనే వాటర్ అయితే ఉంటుంది. మనకి 1 లీటర్ వాటర్ అయితే సగమే ఉంటుంది, అంటే ఇక్కడ వరకు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ అనేది నిషేధించేశారు. ఆక్వా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ 750 ml అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి తిరుమలలో 50 రూపాయలు అయితే పడుతుంది. ఏంది ప్రతి తిరుమలలో వాటర్ బాటిల్ గ్లాస్ అని చెప్తున్నారు, మరి ఇంత కాస్ట్ ఉందని చెప్పి మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. మనం ఇది కొనేటప్పుడు 50 రూపాయలు అయితే పెట్టేది కొంటాము. అసలు వాటర్ ప్రైస్ వచ్చేసి 50 రూపీసే. మనము వాటర్ తాగిన తర్వాత తిరుమలలో ఈ గాజు బాటిల్ తిరుమలలో ఉన్న షాప్లో ఎక్కడైనా మీరు ఇచ్చారనుకో, మనకైతే రిటర్న్ 30 రూపాయలు అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. ఎక్కడైనా నువ్వు కొన్న షాప్ అనే కాదు, వేరే షాప్లో ఎక్కడైనా ఈ గాజు వాటర్ సీసాని అయితే మీరు ఇచ్చారనుకో, తప్పకుండా మనకైతే రిటర్న్ 30 రూపాయలు అయితే వాళ్ళైతే ఇస్తారు. కానీ కొనేటప్పుడు అయితే మనము 50 రూపాయలు పెట్టయితే కొనాలి. దీనైతే చాలా మంచిగా అయితే భద్రంగా వాటర్ తాగిన తర్వాత మీ దగ్గర దాచిపెట్టుకోండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ గాజు వాటర్ బాటిల్ అయితే వాళ్ళకైతే ఇచ్చేయండి. ఈ గాజు గ్లాసులో వాటర్ తాగడం అనేది ఒక మంచి విషయమే, ఎందుకంటే మనము ప్లాస్టిక్ వాడట్లేదు కాబట్టి కాలుష్యాన్ని కూడా మనమైతే అరికట్టవచ్చు. చూడడానికి బాటిల్ షేప్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. చూడడానికి లీటర్ బాటిల్ కంటే పెద్దగా ఉంది, కానీ దీంట్లో 750 ml అయితే వాటర్ అయితే వస్తుంది. నేను మీకు చెప్పింది విన్నారు కదా. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ అనేవి తీసుకురాకండి. తిరుమల గుట్టపైకి ఎక్కడ పడితే అక్కడ కూడా పడేయకండి. మనకైతే ఇలాంటి గాజు వాటర్ బాటిల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, వాటర్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. మళ్ళీ ఈ గాజు సీసాని ఇక్కడ తిరుమలలో ఉన్న షాపులు ఎక్కడైనా ఇవ్వండి, మీరు కొన్న దగ్గరే కాదు ఎక్కడైనా ఇవ్వండి. ఏ చిన్న షాపులో ఇచ్చినా కూడా వాళ్ళు మనకి రిటర్న్ అయితే 30 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.